చూస్తే అయితే, ఎందుకంటే ఎంపీగా ఆయన పోటీ చేస్తారన్న విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావన వచ్చినప్పుడు నేను పెద్దలతో మాట్లాడి అయితే ఆయన ఫైనల్ చేసుకుంటాను అడిగారు, నన్ను ఎంపీగా కూడా పోటీ చేయమని అడిగారు. కానీ నేను ఇంకా ఫైనల్ కాలేదు. కొన్ని పెద్దలతో మాట్లాడినాక అది ఫైనల్ చేస్తానని చెప్పారు. మరి ఆ పెద్దలు ఎవరు నాకైతే ఐడియా లేదు. ఆయన పార్టీలో ఇంకా పెద్దలు ఎవరైనా ఉన్నారంటే నాగబాబు గారు, లేకుంటే నాదన్న మనోహరి, వాళ్ళిద్దరే ఉంటారు. కాబట్టి వాళ్ళ మాట అయితే నిండు ఖచ్చితంగా ఈయన మాట ఫైనల్ ఉంటుంది. ఇంకా పెద్దలంటే కలిసి అమిత్ షా, నడ్డా గారు ఏమన్నా తీసుకుంటారేమో, లేకుంటే చంద్రబాబు గారిని మళ్ళీ సలహా ఇస్తారేమో, నువ్వు ఎమ్మెల్యే కానీ ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందేమో అని చెప్తారేమో. ఇది ఓవరాల్గా. ఎందుకంటే ఆల్మోస్ట్ పనులన్నీ తీసేయడానికి చూస్తారు. ఎందుకంటే లోకేష్కి ఎప్పుడైనా ఇబ్బందే కాబట్టి, ఎందుకంటే నెక్స్ట్ టర్మ్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉండరు కాబట్టి ఆయన పార్లమెంట్ పంపించేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారు స్వతంత్రంగా పనిచేసుకోవచ్చు. ఇది ఆయన ప్లాన్ అయ్యి ఉండొచ్చు. ఇది ఓవరాల్గా ఫైనల్ అయితే అయిపోయింది, రివీల్ అయిపోయింది. పిఠాపురం నుంచి అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు.